ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. క్రైస్ట్ కౌంటెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుచున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం. అపోస్తలుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈ కడవరి దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయములలో ఉంచుకున్నట్టు అది ఎంతో అవసరం. కనుక ఈ వాక్యమును విని హృదయములలో భద్రపరచుకొని ఆ చొప్పున జీవించాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దైవదాసులు దేవుని సందేశమును అందించారు. శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందేదాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీకు ఎంతగానో దీవెనకరంగా ఉన్నాయని, ఈ సందేశాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రియులారా, ఈ అంత్య దినములలో దేవుని యొక్క వాక్యము మనకు ఎంతైనా అవసరంగా ఉంది. దేవుని యొక్క వాక్యం ద్వారా నింపబడి, దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ, దేవుని వాక్యం ద్వారా మనము ప్రభువులో కట్టబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుచేత దేవుని వాక్యము మనకు అందించబడే ఏ అవకాశాన్ని కూడా మనం విడిచిపెట్టకుండా దేవుని వాక్యం చేత నింపబడదాం, వాక్యం ద్వారా బలపరచబడదాం, వాక్యం ద్వారా ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు పరలోకమును విడిచిపెట్టి మన కొరకే ఈ లోకానికి ఆయన వచ్చి కలువరి శిలువలో మన కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని ఆయన చిందించారు. ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన మరణించుట ద్వారా ఈరోజు సమస్త మానవాళికి పాప క్షమాపణ దొరికింది, రక్షణ భాగ్యం దొరికింది, నిత్య జీవము పరలోకము వాగ్దానం చేయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తం చిందించుట కొరకు ఆయన ఎంతగానో ఆయన శ్రమ పడ్డాడు, ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఆయన ఎంతో మన కొరకు నష్టపోయాడు. సమస్తమును మన కొరకు నష్టపోయి మన కొరకే కలువరి శిలువలో ఆయన మరణించాడు. ఆయన నష్టపోవుట ద్వారా ఈరోజు మనం అనేకమైన దీవెనలు మనము అనుభవిస్తున్నాం. ఆయన కలువరి శిలువలో ఆయన మరణించుట ద్వారా ఈరోజు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియులారా, అయితే ఈ దీవెనలు మనము ఈ యొక్క రక్షణ లేదా పాప క్షమాపణ, మోక్షరాజ్యము మనము పొందుకొనుట వెనుక ప్రభు ఎంతగానో శ్రమపడ్డాడు అనే సంగతి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎంతో సమస్తమును ఆయన నష్టపోవటం ద్వారా ఈరోజు మనకు రక్షణ దొరికింది. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నామో, యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమి నష్టపోయారో మనము ప్రభు కొరకు ఏమి నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నామో మళ్ళీ మనము ఈ వాక్య సందేశం ద్వారా పరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన సమస్తమును విడిచిపెట్టి నష్టపోయి మన కొరకు మరణించాడనే సంగతి ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన మన కొరకు ఏమేమి నష్టపోయాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా 6వ వచనంలో మనం చదువుతున్నామో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆ స్వరూపమును ఆయన కోల్పోయి మానవ స్వరూపమును ఆయన ధరించాడు. ఆయన స్వరూపము సొగసైన స్వరూపము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనం చదివినట్లయితే ఆ మాటలు మనం స్పష్టంగా గమనించవచ్చు.
లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచుతమి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మొదటిగా తన స్వరూపమును ఆయన కోల్పోయాడు, తన సొగసును ఆయన కోల్పోయాడు. ఇక్కడ చదువుకున్న లేఖనాలు చూసినట్లయితే అతని యందు స్వరూపం అనేది ఏమాత్రము కూడా లేనివానిగా, తృణీకరించబడిన వానిగా, విసర్జించబడిన వానిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, అలాగే వ్యసనాక్రాంతుడుగా ఆయన అయిపోయాడు. అక్కడ వ్రాయబడింది ప్రియులారా, మనుషులు చూడనొల్లని వానిగా ఆయన అయిపోయాడు. ప్రియులారా, వీటన్నిటి బట్టి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చాలా అందమైన రూపము కలిగి ఉన్నప్పటికీ మన కొరకు కల్వరి శిలువలో తన రూపం అంతటిని ఆయన కోల్పోయాడు. తన ముఖము రక్తమయమైపోయింది. ఆయన తల మొదలుకొని అరికాలు వరకు కూడా తన శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. తన తలకు ముండ్ల కిరీటము పెట్టబడింది. కాళ్ళల్లో చేతుల్లో బలమైన మేకులు కొట్టబడ్డాయి. పక్కలో బల్లెము పొడవబడింది. ప్రియులారా, ఆయన యొక్క ముఖము చాలా చూడనొల్లని వానిగా ఆయన ముఖం అయిపోయింది. ప్రియులారా, దీని అంతటి బట్టి మనం గమనించినట్లయితే మన కొరకు ఆయన స్వరూపమును, దేవుని స్వరూపమును ఆయన కోల్పోయి మానవ స్వరూపమును ఆయన ధరించినట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు, 10,000 మందిలో ఆయన పోల్చదగిన వాడు. కానీ మన నిమిత్తము ఆయన మంచి రూపమును ఆయన కోల్పోయి చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతుడిగా ఆయన అయిపోయాడు. ప్రియులారా, ఇదంతా మన కొరకే అని మనం గమనించాలి. ఇంకా మన కొరకు ఆయన ఏమి నష్టపోయాడు అంటే తన స్థానమును ఆయన నష్టపోయాడు. అక్కడ వ్రాయబడింది ప్రియులారా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. ప్రియులారా, ఆయన యొక్క స్థానము దేవుని స్థానము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని మన దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. తండ్రి ఎంతో కుమారుడు అంతే, కుమారుడు ఎంతో పరిశుద్ధాత్మదేవుడు కూడా అంతే. వీరి ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. అయితే దేవునితో సమానముగా ఉండే ఆ భాగ్యాన్ని ప్రభువు విడిచిపెట్టాడు. ఆ స్థానాన్ని ప్రభువు కోల్పోయి పరలోకములో ఆయన దేవదూతల మధ్య వారితో సహవాసం చేసే ఆ గొప్ప స్థానాన్ని, ఆ గొప్ప భాగ్యాన్ని కోల్పోయి చివరికి భూమి మీదకు వచ్చి ప్రియులారా ఆయన పాపుల స్నేహితుడిగా ఆయన పిలువబడ్డాడు. పరలోకము అనే స్థానాన్ని ఆయన కోల్పోయాడు. దేవునితో సమానము అనే ఆ స్థానాన్ని కూడా కోల్పోయి తనను తాను తగ్గించుకొని పరలోకము నుండి ఈ భూమి మీదకి ఆయన ఒక నరావతారిగా మానవ స్వరూపం ధరించుకొని ఆయన వచ్చి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకా ఆయన ఏమి కోల్పోయాడంటే ప్రియులారా, ఆయన తన భాగ్యాన్ని ఆయన కోల్పోయాడు. తన పొజిషన్, తన యొక్క స్థితిని, తన యొక్క స్థాయిని మన కొరకు ఆయన నష్టపోయాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనము నమ్మిన యేసు ప్రభువారు ఆయన నిన్న మొన్న ఈ లోకానికి వచ్చిన వారు కాదు. కేవలం 2000 సంవత్సరాల క్రితము ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయన ఆది సంభూతుడై ఉన్నవాడు. సమస్తమైన సృష్టికి ఆయనే ఆధారభూతుడు. సమస్తమైన సృష్టి ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగింది. ఆయన మన కొరకు పరలోకమును విడిచిపెట్టి తన భాగ్యమంతటిని విడిచిపెట్టి మన కొరకు ఆయన వచ్చాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడే కానీ సామాన్య మానవునిగా ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన ఆ స్థాయిని, ఆ భాగ్యాన్ని ఆయన కోల్పోయాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారి యొక్క అసలు స్థాయి, అసలు స్థితి మనం అక్కడ గమనించవచ్చు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
అని మనం ఇక్కడ చదువుతున్నాం ప్రియులారా. అంటే సమస్తమునకు ఆధారభూతుడు, సృష్టికర్త, చెప్పాలంటే సర్వ ప్రపంచమునకు ఆయన యజమానుడై ఉండి ప్రియులారా, మన కొరకు ఆయన దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నాడు. ఒక సేవకునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో మీ చేత పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ మీకు పరిచారము చేయుటకును మీ కొరకు నా ప్రాణమునిచ్చుటకు నీ లోకానికి వచ్చానని ప్రభువు చెప్పాడు. ప్రియులారా, ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో, ఆ యొక్క గొప్ప స్వరూపమును కోల్పోయాడు, భాగ్యాన్ని కోల్పోయాడు. ఆ యొక్క సృష్టికర్త లేదా యజమానుడిగా ఉండే ఆ యొక్క గొప్ప ఆధిక్యతను కూడా మన కొరకు ఆయన కోల్పోయాడు. పిల్లలు ఇంకా గమనించినట్లయితే ఆయన శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. బైబిల్ గ్రంథము చెప్తా ఉంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. కానీ ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు కల్వరి శిలువలో ఆయన తన రక్తాన్ని ఆయన చిందించాడు. ఆయన గొప్ప భాగ్యవంతుడే, ఆయన గొప్ప ధనవంతుడే, ఆయన శ్రీమంతుడే. సమస్త మానవాళికి ఏమేమి అక్కరగా ఉన్నవో అవన్నీ ఇచ్చుటకు ఆయన సామర్థ్యము కలిగిన ఆ గొప్ప శ్రీమంతుడు ప్రియులారా, తనను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ఇంకా తన సింహాసనమును ఆయన నష్టపోయి సిలువను ఎక్కడానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రియులారా, ఇటువంటి గొప్ప దేవుడు ఈ లోకములో ఎవరు ఉన్నారు? మన కొరకు పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చి మన అందరి కొరకు కల్వరి సిలువలో ప్రాణము పెట్టడానికి సిద్ధపడిన వారు ఈ లోకములో ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇంకా ఆయన నిత్య మహిమ కలిగిన ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు. ఆయన నిత్య మహిమను విడిచిపెట్టి మన కొరకు ఆయన నిషేధించబడిన రాయిగా అయిపోయాడు. ఆయన మనుషుల చేత తృణీకరించబడిన వాడిగా అయిపోయాడు. ఆయన నిషేధించబడి మనుషుల చేత తోలనాడబడి మనుషుల చేత అసహించుకొనబడ్డాడు. ప్రియులారా, ఆయన పరలోకములో ఆరాధించబడుతున్న ఆ గొప్ప దేవుడు, సమస్త దేవదూతలు కూడా ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన పొగడబడుచున్న ఆ గొప్ప స్థితిని ఆయన విడిచిపెట్టి పరలోకములో ఆయన ఆరాధన పొందుకున్న పరిస్థితిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి మన కొరకు వచ్చి ఆయన ప్రజల చేత అసహించుకొనబడ్డాడు. ప్రియులారా, ఆయనను యూదులు దూషించారు, హింసించారు, ఆయన బాధించారు, ఆయనను ద్వేషించారు, ఆయనను అపహాస్యం చేస్తారు. ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్ది, ఇదిగో నిన్ను గుద్దిన వారెవరో, నిన్ను కొట్టిన వారెవరో నీవు ప్రవచించుమని ఆయన అపహాస్యం చేస్తారు. ప్రియులారా, ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను అపహాస్యం చేస్తారు. ప్రియులారా, ఇవన్నీ కూడా ఆయన మౌనముగా భరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన దైవ కుమారుడు, శుద్ధుడైన దైవ కుమారుడైనప్పటికీ మన కొరకు ఈ భూమి మీద అనేకమైన హింసలు అవమానములు ఆయన పొంది ఉన్నాడు. ఆయనను ప్రజలు దయ్యము పట్టినవాడని పిలిచారు, ఆయనను ప్రజలు తిండిబోతు అని పిలిచారు, ఆయన ప్రజలు ఇదిగో ఆయనకు పిచ్చి పట్టింది అన్నారు, ఇదిగో ఆయనను ప్రజలు ఆయన పాపుల స్నేహితుడు అన్నారు, ఆయన యొక్క సొంత కుటుంబ సభ్యులే ఇదిగో ప్రభు వారికి మతి భ్రమించింది, మతి చలించింది అన్నారు. పిల్లరా, ఇవన్నీ ఎవరి కోసం? మన కొరకే. ఆయన సమస్తమును నష్టపోయి మన కొరకు కల్వరి సిలువలో అద్భుతమైన ఒక గొప్ప రక్షణ ప్రణాళికను ఆయన నెరవేర్చి ఉన్నాడు. ప్రియులారా, ఆయన మన కొరకు సమస్తమును నష్టపోతే తప్ప ఈరోజు మనకు పాప క్షమాపణ దొరకలేదు, ఈరోజు మనకు రక్షణ మనము అనుభవించడం లేదు. చివరికి పిల్లరా, ఆయన తన యొక్క రక్తమును ఆయన కోల్పోయాడు, తన యొక్క ప్రాణమును ఆయన కోల్పోయాడు. ఆయన ఆఖరి బొట్టు వరకు కూడా తన రక్తం అంతటిని ఆయన చిందించాడు. ఎందుకు అంటే పాపములో నిండి ఉన్న నీ కొరకు నా కొరకే. ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా ఈ యొక్క కార్యక్రమం చూసినట్లయితే నీ పాప పరిహారం కొరకు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా, గొప్ప గొప్ప మహానుభావులు ఉండొచ్చు, గొప్ప గొప్ప చక్రవర్తులు ఉండొచ్చు, గొప్ప గొప్ప రాజులు పరిపాలించి ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా మన కొరకు రక్తం చెందించలేదు. కానీ యేసు క్రీస్తు వారు ఒక్కరే ప్రపంచమంతటిలో మన కొరకు రక్తమును ఆయన చెందించాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనుషులు పరిశుద్ధులుగా తీర్చబడతారు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనుషులు మార్పు చెందుతారు. పిల్లారా, మనుషులను ఏవో నియమ నిబంధనలు మార్చలేవు, కానీ మనిషి యొక్క హృదయము మార్చబడాలి. మనుష్య హృదయంలో ఉన్న పాపము తొలగించబడాలి. ఆ పాపము తొలగించే కార్యము యేసు రక్తము చిందించడం ద్వారా మాత్రమే కల్వరి సిలువలో జరిగింది అనే సంగతి మనం మర్చిపోకూడదు. పిల్లారా, మానవుల పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు ఆయన సమస్తమును ఆయన కోల్పోయాడు. ఆయన పేరు ప్రఖ్యాతులు ఆయన కోల్పోయాడు. ఆయన తన స్థానాన్ని కోల్పోయాడు. తన సుఖ సౌఖ్యాన్ని ఆయన కోల్పోయాడు. తన సొగసైన స్వరూపమును ఆయన
ఆయన కోల్పోయాడు, తన సమస్తమును ఆయన కోల్పోయాడు, తన యొక్క ఐశ్వర్యమును ఆయన కోల్పోయాడు, నష్టపోయి సమస్తమును ఆయన నష్టపోయి మన కొరకు రక్షణ ఆయన అనుగ్రహిస్తున్నాడు పిల్లారా. అందుచేత మనము ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమే ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. పిల్లారా, మన కొరకు ప్రభువారు ఎంతో నష్టపోయారు, మరి మనము కూడా ప్రభువు కొరకు నష్టపోవలసి ఉంది, ప్రభువు కొరకు మనము విడిచిపెట్టవలసి ఉంది. ప్రియులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అనగా ఆయన దీన మనస్సు, విధేయత కలిగిన మనస్సు, వినయము కలిగిన మనస్సు, తగ్గించుకునే మనస్సు మాత్రమే కాక శ్రమపడే మనస్సు, ప్రభువు కొరకు నష్టపోయే మనస్సు మనము కలిగి ఉండాలి. మరి ప్రభు మన కొరకు ఎంతో నష్టపోయాడు, సమస్తమును నష్టపోయాడు, సమస్తమును ఆయన దారిపోసాడు. మరి ప్రభువును నమ్మిన నీవు నేను మనమందరము ప్రభువు కొరకు ఏమైనా నష్టపోతున్నామా? ప్రియులారా, యేసు ప్రభుని వెంబడించడం అంటే, యేసు ప్రభుకి శిష్యులుగా మారడం అంటే ఆయన నుంచి పొందుకోవడం కాదు, ఆయన కొరకు మనము కోల్పోవడం. ఫాలోయింగ్ జీసస్ ఇస్ నాట్ జస్ట్ గెటింగ్ ఫ్రమ్ హిమ్ బట్ లూజింగ్ ఫర్ హిమ్. పిల్లరా, ప్రభువు నుంచి మనము పొందుకోవడం కాదు, కానీ ప్రభువు కొరకు మనము కోల్పోవడము, అదే నిజమైన శిష్యత్వం, అదే ప్రభువుని వెంబడించడం అంటే. పిల్లరా, మనకు సిలువ అంటే కేవలము విజయం మాత్రమే కాదు, సిలువ అంటే కేవలము స్వస్థత మాత్రమే కాదు, సిలువ అంటే కేవలము సమాధానము మాత్రమే కాదు, సిలువ అంటే కేవలము రక్షణ మాత్రమే కాదు, కానీ సిలువ అంటే శ్రమలు. ప్రియులారా, సిలువ అంటే కోల్పోవుట, సిలువ అంటే నష్టపోవుట. అందుకే మన కొరకు తన ప్రాణమును రక్తమును చిందించుట కొరకు ఆయన కలువరి సిలువ మీదకెక్కి ఆయన మన కొరకు మరణించాడు. మరి ఆయన మన కొరకు అంత నష్టపోయినప్పుడు మనం ప్రభు కొరకు ఏమైనా నష్టపోతున్నామా? ఈరోజు మనం అందరము పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు చాలామంది ప్రభు యొద్దకు పొందుకొనుట కొరకు వస్తున్నారు. నిజమే, ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు, కానీ ఆయన నుంచి పొందుకుంటున్న మనము, ఆయన నుంచి దీవించబడుతున్న మనము ప్రభు కొరకు ఏమైనా కోల్పోయామా? ప్రభువు కొరకు ఏమైనా మనం నష్టపోయామా అని ఈరోజు దేవుని పిల్లలందరూ కూడా ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, శిష్యత్వంలో 2 మాటలు ఉన్నాయి. ప్రభువుని సేవించుటలో 2 ముఖ్యమైన మాటలు ఉన్నాయి. యేసయ్య చెప్పిన మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చెప్పిన మాట, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువు చెప్పాడు. మొదటిగా నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. రెండవదిగా ప్రభువు చెప్పిన మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు మనం గమనించినట్లయితే, అక్కడ పేతురును అలాగే తన సహోదరుడు ఆంద్రేయుని చూసి, ఇదిగో మీరు నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. ప్రియులారా, ఇక్కడ 2 మాటలు మనం అందరం గమనించాలి. నా యొద్దకు రండి, 2 నా వెంబడి రండి. ప్రియులారా, ఈరోజు అనేక మంది ఆయన యొద్దకు వస్తున్నారు, కానీ ఆయనను వెంబడించే వారు తక్కువగా ఉంటున్నారు. నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయన నుంచి ఏదో గొప్ప కార్యాలు పొందుకొని మరలా తిరిగి లోకములోనికి వెళ్ళిపోతే ఆయనకు ఎన్నడూ కూడా నీవు శిష్యునిగా మారలేవు. ఎవరైతే అంతము వరకు ఆయనను వెంబడిస్తారో వారే ప్రభువుకి శిష్యులుగా ఉంటారో, వారికి మాత్రమే పరలోక రాజ్యం. ఈరోజు యేసు యొద్దకు చాలా మంది వస్తున్నారు. ఆయన సమాధానం ఇస్తాడని, ఆయన శాంతిని ఇస్తాడని, ఆయన ఆరోగ్యం ఇస్తాడని, ఆయన మనకు ఆర్థికపరమైన అభివృద్ధిని ఇస్తాడని, ఆయన మన జీవితంలో ఎన్నో ఘనకార్యాలు చేస్తాడని, మన బాధలు తీస్తాడని, మన సమస్యలు పరిష్కరిస్తాడని, మన యొక్క కష్టాన్ని తొలగిస్తాడని ఎంతో మంది ఆయన యొద్దకు వస్తున్నారు. కానీ ప్రియులారా, యేసు ప్రభు యొక్క ఆశ ఆయన యొద్దకు రావడం మాత్రమే కాదు, కానీ ఆయనను వెంబడించవలసిన వారు వింటున్నాం. మరి నీవు నేను ఆయన యొద్దకు వచ్చి పొందుకునే వారముగా ఉన్నామా? ఆయన యొద్దకు రావడం మాత్రమే కాక ఆయనను అంతము వరకు వెంబడించే వారముగా ఉన్నామా? ప్రియులారా, వెంబడించడం అంటే అది అంత సులువైన పని కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు మనం చదివినట్లయితే కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపునవాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. ప్రియులారా, యేసుక్రీస్తుని వెంబడించడం అంటే సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించడం, సిలువను మోసుకొని ఆయనను వెంబడించడము అది కొంచెము కష్టమైన పనే, కానీ ప్రభు మన నుంచి ఆశిస్తున్నది అదే. మత్తయి సువార్త 16:24 వచనంలో ఈ విధంగా రాయబడింది, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియులారా, ఆయన వెంబడించడం అంటే సిలువను ఎత్తుకోవడము,
తనను తాను అనగా మనలను మనం ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి. మనదంటూ ఏమీ లేదు, మనకంటూ ఏమీ లేదు, కానీ సమస్తము కూడా ఆయనకే, ఆయనదే అన్నట్లు మనం ఆయనను వెంబడించాలి. లోకసువార్త 9:23 చదువుతున్నాము, ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. ప్రియులారా, సిలువ అనగా శ్రమలకు సాదృశ్యం. సిలువ అనగా మనము కోల్పోవట అనే అర్థాన్ని, అనే సంగతిని మనము గ్రహించవలసిన వారు వింటున్నాం. ప్రియులారా, మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే ఈ సిలువను ఎత్తుకొని ఆయన కొరకు నష్టపోవాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి, చివరికి ప్రాణము కోల్పోవడానికైనా సిద్ధముగా ఉండాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల గురించి ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-11 మనం గమనించినట్లయితే పౌలు ఎలాగో చెప్తూ ఉన్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైనా నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడి నిమిత్తమును ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనుకుంటే ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రియులారా, పౌలు స్టేట్మెంట్ చూడండి. పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి. అంటాడు, నాకేవేవి లాభకరములై ఉన్నాయో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. రెండవది అంటాడు, సమస్తమును నా ప్రభువు నిమిత్తము, ఆయనను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము నేను నష్టముగా ఎంచుకుంటున్నాను అంటాడు. ఇంకా అంటాడు, ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును నేను సమస్తము నష్టపరుచుకుంటున్నాను అంటాడు. ప్రియులారా, పౌలు ప్రభువు నుంచి ఏదో పొందుకోవాలని ఆయన వెంబడించలేదు, కానీ నిజమే ఆయన యొద్దకు వచ్చిన వారికి రక్షణ ఆయన అనుగ్రహిస్తాడు. రక్షణ పొందిన మనం అందరము కూడా పౌలు వలె ప్రియులారా, మనకు లాభకరములని ఏవైతే అనుకుంటున్నామో వాటిని ప్రభువు కొరకు నష్టపోవాలి. మరి ఈరోజు పౌలు వలె నీవు ప్రభువు కొరకు ఏమైనా నష్టపోయావా? నీ జీవితంలో ప్రభువు ఎన్నో కార్యాలు చేశాడు అని నీవు అందరి ఎదుట సాక్ష్యం ఇవ్వగలవు, కానీ ఇదిగో ప్రభువు కొరకు నేను ఇది నష్టపోయాను, అది నష్టపోయాను, ప్రభువు కొరకు నేను చెల్లించాను, ప్రభు కొరకు ఇది కోల్పోయాను అని నీవు సాక్ష్యం ఇవ్వగలవా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఒకరోజు పేతురు, ఆంద్రేయలు వారు సముద్రం దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి, ఇదిగో మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జార్లుగా చేస్తానన్నప్పుడు పిల్లారా, వారు వెంటనే తమ వలలు విడిచిపెట్టారు, తమ దోణెను విడిచిపెట్టారు, తమ తండ్రిని కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. ప్రియులారా, ప్రభువుని వెంబడించడం అంటే పొందుకొనుట కాదు, ప్రభువుని వెంబడించుట అంటే కోల్పోవుట. మరి వీరు తమ వలలు విడిచిపెట్టేస్తారు ప్రభు కోసం, వారు తమ దోణిని విడిచిపెట్టేస్తారు, తమ తండ్రిని కూడా విడిచిపెట్టి ప్రభువు రమ్మంటే ప్రభు వెనక వెళ్ళిపోయారు. ఒకరోజు ప్రియులారా, యేసు క్రీస్తు వారు ఒకరి ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆమె యేసయ్య వద్దకు వచ్చి అచ్చ జటామాంసి అత్తరు సుమారు 300 దేనారముల ఎత్తు ఉన్న అంత విలువ చేసే అత్తరు ఇచ్చింది. సుమారు అది 1 సంవత్సరపు ఆదాయం అంత విలువ చేసే అత్తరు అది ప్రభువు కొరకు ఆమె ఇచ్చివేసింది, ప్రభువుని అభిషేకించింది, ప్రభువు కొరకు ఆమె నష్టపోయింది. అక్కడ నిస్కరియోతు యోధ అంటాడు, అమ్మ ఎందుకు ఎంత నష్టపోతున్నావు అంటే ప్రభువు అతన్ని గద్దించి ప్రభు ఆమెను ప్రశంసించాడు. ఇదిగో ఈమె నా భూస్థాపన నిమిత్తము ఒక మంచి కార్యం చేసింది, ఇదిగో సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఈమె ప్రశంసించబడుతుంది అని ప్రభు ఆమెను ప్రశంసించాడు. పిల్లారా, ప్రభువు కొరకు ఆమె అంత విలువైన అత్తరు ఆమె కోల్పోయింది, నష్టపోయింది. మరి ప్రభువు కొరకు నీవేమైనా నష్టపోయావా? ప్రభు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఈరోజు నీవు ఈ విధంగా ఉండడానికి కారణము నీ ప్రభువే. మరి ఆ ప్రభు కొరకు నీవేమి నష్టపోయావు? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీవేమి నష్టపోయావు? అరిమతయి యోసేపు తన కొరకే తొలిపించుకొనిన తన యొక్క సమాధిని ప్రభు కొరకు అతను నష్టపోయాడు. పిల్లారా, ఎంతో ధనము పెట్టి ఒకవేళ ఆ సమాధిని తొలిపించుకొని ఉండొచ్చు తన కొరకు, కానీ యేసు క్రీస్తు వారి కొరకు ఆ సమాధిని ఇచ్చేస్తాడు. ఆ సమాధి ఎంత ప్రాచుర్యం పొందిందో మనకు అందరికీ తెలుసు. పిల్లారా, ప్రభువు కొరకు మనం నష్టపోయింది ఎప్పుడు నష్టము కాదు, ప్రభువు చేత మనం ఎన్నడూ కూడా ప్రశంసించబడుతూనే ఉంటాం. ఒక బీద విధవరాలు ప్రభువు కొరకు 2 కాసులు కానుక వేసింది. ప్రభు ఆ రోజు ఆమెను అందరి ఎదుట ప్రశంసించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లారా,
సిటీ స్టడ్ అనే ఒక దైవజనుడు, ఆయన మంచి ఇంగ్లాండ్ దేశంలో ఒక మంచి ప్రాచుర్యం పొందిన క్రికెటరు. అతడు ఒక ధనవంతుని కుమారుడు. ఒకరోజు అతడు తన సమస్తమును ప్రభువు కొరగిచ్చేసి అతడు సామాన్యమైన జీవితాన్ని గడిపినట్లుగా చరిత్ర చెబుతుంది. ప్రియులారా, అపోస్తులైన వారు తన ప్రాణాన్ని ప్రభు కొరకు త్యాగం చేశారు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35 వచనం నుంచి మనం చదివినట్లయితే కొన్ని మాటలు మనం అక్కడ గమనించవచ్చు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందుగోరి విడుదల పొందనలకు యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు. అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ప్రియులారా, అనేక మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోయారు, తమ యొక్క సుఖాన్ని కోల్పోయారు, తమ ధనమును కోల్పోయారు, తమ జీవితాన్ని ప్రభు కొరకు పణంగా పెట్టారు. మరి ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు కొరకు నీవేమి కోల్పోయావు? ప్రభు మన కొరకు సమస్తము కోల్పోయాడు. మరి ప్రభు కొరకు నువ్వేమైనా నష్టపోతూ ఉన్నావా? ప్రభు కొరకు ఇది నష్టపోయాను నువ్వు చెప్పగలవా? ప్రియులారా, ప్రభువు కొరకు నష్టపోవడం అంటే భౌతికంగా మనము ఆయన కొరకు ఏమి నష్టపోయినా ఆత్మ సంబంధముగా మరలా దేవుడు మనలను ఆయన ప్రశంసించబోతున్నాడు. మనకు ఆత్మ సంబంధమైన దీవెనలు ఆయన అనుగ్రహించబోతున్నాడు. పేతురు ఒక రోజు అంటాడు, ప్రభువా, సమస్తను విడిచిపెట్టి నేను వెంబడించా, మాకేం లాభం అంటే ప్రభు అంటాడు, ఇదిగో మీరు నా కొరకు ఏమీ కోల్పోయినా ఇదిగో ఇహమంది హింసలతో పాటు మీకు నిత్య జీవము వాగ్దానం చేయబడిందని ప్రభువు పేతురుతో చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ప్రభు కొరకు మనం ఏమి నష్టపోయినా ప్రభు మరలా తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆత్మ సంబంధమైన దీవెనలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. పేతురు, ఆంద్రేయలు వారు వలలను, దోణెలను వారి తండ్రిని విడిచిపెట్టిన తర్వాత, కోల్పోయిన తర్వాత, ప్రియులారా, పేతురు, ఆంద్రేయ వీరందరూ కూడా మనుషులను పట్టు జాలరులుగా, అపోస్తులుగా వారు పిలువబడ్డారు. యోసేపు తన సొంత సమాధిని ప్రభు కొరకు ఇచ్చాడు. ఈరోజు యేసు ప్రభు ఉండిన ఆ సమాధి ఈరోజు ఎంతో ప్రాచుర్యము పొందినట్లుగా మనం చరిత్రలో గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ప్రభు కొరకు మనం ఏమైనా నష్టపోయామా? ప్రభు మన కొరకు సమస్తాన్ని నష్టపోయాడు. అపోస్తలుడైన పౌలు ఇదిగో ప్రభువు కొరకు నేను సమస్తమును నష్టపోవడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. మరి ప్రభువు బిడ్డలముగా మనం ప్రభువు కొరకు ఏమైనా నష్టపోతున్నామో లేదో మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువు కొరకు నష్టపోదాం, ప్రభువు కొరకు నిలబడదాం, ప్రభువు పరిచర్యలో మనము ముందుకు వెళదాం, ప్రభు కొరకు ఘనకార్యాలు చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్ Christ Covenant Church, plot number 15, Kalighat Colony, near Voda Colony Phase 1, Vijayanagaram 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number 9441969 118. God bless you and your family.